శ్రీ దేవి భాగవతం 8వ అధ్యాయం. సర్వశక్తి స్వరూపిణి ఆరాధ్య దేవత ఎనుట. ఋషులు ఇట్లన్నారు: మహానుభావ, వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుట వలన మా హృదయములందొక నిశ్చయమై ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురే సనాతన దేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన పెద్దదియును లేదని మా నిశ్చయము. కాల పాక వశమున తమ్మి చూలి లోకములు నిర్మించును, తమ్మి కంటి బ్రోచును, ముక్కంటి లయింపజేయును. వీరే అన్నిటికీ కారణభూతులు. పూర్వం ఒకటే సద్రూపముండెను, అదే ముగ్గురు దేవతలుగా మారెను. ఆ ముగ్గురును సత్వము, రజస్సు, తమస్సు గుణములు గలవారు. వారే బ్రహ్మహరి హరులు, సకల కార్యకరణ దక్షులు. ఆ ముగ్గురిలోన శ్రీ విష్ణు భగవానుడు శ్రేష్ఠతముడు. అతడే ఆదిదేవుడు, పురుషోత్తముడు, మాధవుడు, జగన్నాథుడు, కార్యదక్షుడు అని పేరొందరు. ఆ మహా తేజస్వియగు హరి ఎదుట నిలువబడి అతనిని కాదనిని ఎవడు నేదియో చేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివసునిగా చేసి యోగమాయ నిద్రపిచ్చినది. ఆ విష్ణువు అద్భుతమైన లీలలను, విజ్ఞానమును, కార్యాచరణ సమర్థతయు ఏమైనది. మాకు ఈ విషయమై సందేహము కలుగుచున్నది కనుక మా మనస్సులను నచ్చునట్టు ఈ సందేహమును తీర్చుము. భగవంతుడు వారిని కూడా జయించిన ఆ మహాశక్తి ఎవరు? ఆమె ఎవరి మూలమున అంత గొప్పది అయినది? ఆమె కొంత సామర్థ్యం ఇక్కడిది. ఆమెని మహాశక్తి అని ఏల పిలుతురు. సర్వేశ్వరుడు, సచ్చిదానంద విగ్రహుడు, పరమాత్ముడు, పరమానందుడు, వాసుదేవుడు, శ్రీ జగద్గురువు, శ్రీ విష్ణువు, సకల కర్త, సర్వవ్యాప్తి, పరాత్పరుడు, విరజడు, పావనుడు నగు శ్రీహరి ఇద్దరికెట్లు లొంగిపోయాడు, నిద్రకి ఏ విధంగా లొంగిపోయాడు? మాకు ఇదింతయును మిగుల ఆశ్చర్యకరమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివిను కత్తితో మా ఈ సందేహమును ఛేదించుము. సూతుడు ఇట్లనియే: ఈ చరాచర ప్రపంచములందరి సందేహమును తీర్చగలవాడొక్కడునూ లేడు. బ్రహ్మతనయులకు సనాతన మునిలే దీనికి ముగ్ధులైరి. నారదుడు, కపిలుడు మున్నగు వారలే ఈ ప్రశ్నను సమాధానించలేకపోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నేనెవడను? ఆ విష్ణువే సర్వగుడు, సర్వపాలకుడు నని వేదములందు కలదు. అతని వలననే ఈ చరాచర విరాట్ రూపము పుట్టినదనియు అందు వర్ణింపబడెను. వేలుపులెల్లన్నూ శ్రీమన్నారాయణుడు, విశ్వాకారుడు, ఋషికేశుడు, జనార్దనుడు, మేఘవర్ణుడు నగు విష్ణునకు దోషులెగ్గి ఉపాసింతురు. కొందరు చంద్రమౌళి, ముక్కంటి, పంచవక్రుడు, వృషవాహనుడు, మహాదేవుడు, వామదేవుడు, సకల నిగమ సన్నుతుడు, కపర్తి, గౌరీ దేహార్థధారి, సర్వశక్తియుక్తుడు, దక్ష యాగ విధ్వంసకుడు నగు శ్రీ సాంబ సదాశివుని నిత్యలు అభిషేకాదులతో సేవించుచుందురు. మరికొందరు వేదవేత్తలు 3 సంధ్యలందును పెక్కు స్తోత్రములు పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నీయును సూర్యోపాసనమే ఉత్తమమనియు, సూర్యనారాయణుడే పరమాత్ముడనియు ఒక్కి నొక్కాణించినవి. ఇంకనూ కొందరు బ్రహ్మ విధులు నిగమములు పలికిన విధముగా అగ్నిని, లోకపాలకుడగు ఇంద్రుని, వరుణుని స్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో కలిసి ప్రవహించు పావన గంగ నదులలో ఉత్తమోత్తమమై అలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై అనరును అని మహర్షులు అతింతురు. ఇక ప్రమాణములు ముత్తరింగులని పండితులు వాకృతురు. అవి ప్రత్యక్షము, అనుమానము, శబ్దం అనబడును. కొందరు వానిని ఉపమానమును చేర్చి 400, మరికొందరు వానిలో అర్ధాపత్తిని కలిపి ప్రమాణములైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును, పురాణమును కలిపి సప్త ప్రమాణములు గలవందరు. ఇన్ని ప్రమాణములచే కూడా నా పరబ్రహ్మ పరాశక్తి వారికింత మాత్రమును తెలియబడదు.
స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్వమును గురించి తన ఎందే సాత్వతత్వం విచారణ చేయుచుండవలేను. ప్రత్యక్ష వస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని వితర్కించుచు ఆత్మచింతన చేయవలేను. తాను దృష్టాంతములతో తన నిజస్వరూపమును విమర్శించుకొనవలేను. ఆప్తులు తెలుపు సత్యమార్గమున నడవవలేను. ఈ విధముగా సాత్వధర్మమున ఈ స్వాత్మ దర్శనము ఈ విధముగా ఈ స్వాత్మ దర్శనము విషయమున పండితులు నుడుపుదురు. ఎల్ల పురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజన శక్తి, శ్రీ విష్ణునందు పరిపాలనా శక్తి కలదు. రుద్రుని యందు సంహార శక్తి, సూర్యునిలోన ప్రకాశన శక్తి, మేఘమందు కూర్మమునందు భూభరణ శక్తి, అగ్నియందు దహన శక్తి, వాయువునందు ప్రేరణ శక్తి మున్నగు ఈ శక్తులన్నీ నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలిని శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తిరహితుని పండితులు వీడి చేతకాని వాడని చెప్పుదురు. కానని స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమందు గడ్డి మొదలైన బ్రహ్మ వరకు గల భూతములన్నిటి యందు నిటిలే శక్తి నిండి ఇమిడి వెలుగొందును. అట్టి శక్తి లేని చరాచర వస్తువులు పనికి మాలినవే. శక్తిహీనుడు నడుచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగతమగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి ఆత్మరతితో తెలివి వెలుగుతో విచారించి పెక్కుగతులు నిత్యము ఉపాసింపవలేను. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానిని అతడు కోల్పోయిన చోనతని ఆట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించుచో అతని రచన ఆగిపోయినట్లే. శివుని యందు తామస శక్తి గలదు. దానిచే అతడు సంహారం చేయగలుగుతున్నాడు అని ఇట్లు చక్కగా ఎరింగిన వ్యక్తి తన శక్తిని తాను తెలుసుకొనవలేను. ఆ మూలాధార శక్తియే ఈ చరాచర బ్రహ్మాండములను నిర్మించును, పోషించును, సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ, హరి, శివుడు, రవి, వహ్ని, వరుణుడు మున్నగు దేవతలు శక్తిహీనులగుదురు. దానవారి పనులను కుంటుపడినట్లే దేవతలెల్లరూ శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగా నెరవేర్చుకొందురు. శక్తియే అన్ని కార్యకారణములందును ప్రత్యక్షముగా వెల్లడి అగుచుండును. శక్తిని మనీషులు సగుణమనియు నిర్గుణమనియు రెండుగా తెలిపిరి. రాగవంతులు సగుణ శక్తిని, విరాగులు నిర్గుణ శక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున ఆరాధించినచో ఆమె మన ఇళ్ళ కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటిచే నా శక్తి మహిమ నెరుగజాలరు. కొందరు ఆ శక్తిని కొలదిగా తెలుసుకొందురు, కానీ వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులకు పండితులు కొందరు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులు చేసి పాషండులగుదురు. ఈ కలికాలమున అనేక విపరీతములు తలెత్తును, కానీ ఇతర యుగములందు ధర్మములు లేనే లేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించుచుండెను. స్వయంభువు శంభువు నా ధ్రువశక్తి దయ సంపాదింప నిరంతరముగా ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననే ఏమో కోరికలు పుట్టలు పెంచుకొని అనేక యజ్ఞములు తలుపుదురు. వారి పరాశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనముగా పరాత్మిక నిత్యము తమ చేతులందు ధ్యానింతురు, తమ యొక్క చేతములందు ధ్యానింతురు. కనుక నీవు తెలిసిన విద్వాంసుల పరమశక్తిని నిత్యము సేవింపవలేను. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలేను. నిజముగా సకల శాస్త్రములందును తెలుసుకొనదగినదే ఆ శక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుడు నారదుని వలన, దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన, విష్ణుని వలన ఎరింగితిమి. పండితులు ఇతరులు మాటలు వినరాదు, తలంపరాదు. కృతనిశ్చయులకు ధీరులా
సత్యశక్తిని సేవింపవలెను. ఆ శక్తిని అందలి సత్తువ ఎంతటిదో కన్నులారా చూచిన కానీ తెలియదు. కావుననే సకల భూతములు ఆ పరాశక్తిని ఎరిగి నిత్యము సమారాధించవలేను. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమందలి అష్టమాధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ దేవి పాదారవింద అర్పణమస్తు.